హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్. ఈరోజు మా యానివర్సరీ అనమాట. సో మార్నింగ్ 6:30 అవుతుంది. నేను ఫాస్ట్గా అన్నం వండి తాలింపు వేసేసిన అండ్ టీ మరుగుతుంది ఒకవైపు, ఇంకోవైపు స్నాక్స్ కోసం మఖానా వేపుతున్నా అండ్ ఇంకొక స్టవ్ పైన ఇడ్లీస్ రెడీ అయిపోయినాయి. స్నాక్స్ కోసం నేనేపే మఖానా సరిపోదు కాబట్టి కొన్ని ఫ్రూట్స్ అట్లా యాడ్ చేసిన అండ్ ఆల్రెడీ నేను ఇన్స్టామార్ట్లో పెరి పెరి మఖానా అండ్ హల్దీరామ్స్ మూంగ్ దాల్ అవి ఆర్డర్ చేసుకున్నాను అనమాట. అండ్ టీ కూడా మంచిగా ఫ్లాస్క్లో వేసి మూత పెట్టేసిన అనమాట తీసుకెళ్దామని చెప్పి. సో ఆ ఐటమ్స్ అన్నీ బాక్స్లో వేసేసి ప్యాక్ చేసేసిన అనమాట. ఇంతకీ ఈ ప్యాకింగ్, ఈ హంగామా ఇదంతా ఏందో అసలు చెప్పలేదు కదా, చెప్తా. ఎందుకంటే మేము అలంపూర్ జోగులాంబ టెంపుల్కి వెళ్తున్నాం. హాయ్ కన్నా. ఎక్కడికి వెళ్తున్నాం తెలీదా? జోగులాంబ టెంపుల్కి వెళ్తున్నాం. ఎస్, అవును, అమ్మవారి దగ్గరికి వెళ్తున్నాం. అమ్మవారి దగ్గరికి వెళ్తున్నాం. దండం పెట్టుకోవడానికి వెళ్తున్నాము. ఎందుకు వెళ్తున్నాం చెప్పి, ఈరోజు ఏం స్పెషల్ ఏంటి? ఈరోజు హ్యాపీ యానివర్సరీ చెప్పినావా నాకు? నువ్వు చెప్పలేదు, గట్టిగా చెప్పు. హ్యాపీ యానివర్సరీ. థ్యాంక్ యూ. బజ్జుంటావా ఇక? గుడ్ నైట్. సో అది సంగతి. మార్నింగ్ లేచి తలస్నానం చేసి ఇంట్లో దీపం పెట్టుకొని వంటలు కూడా చేసుకొని ప్యాక్ చేసుకొని స్టార్ట్ అయిపోయినాం అనమాట. ఆన్యకి ఇంకా నిద్ర రావట్లేదని చెప్పి కాసేపు నా మీదకి వచ్చి కూర్చుంది. జస్ట్ ముందు రోజు ఈవినింగ్ 7 o'clockకి అనుకొని డిసైడ్ అయ్యి వెళ్దామని చెప్పి స్టార్ట్ అయిపోయినాం అనమాట. ఏంటి కన్నా? ఏంటి నీది? అమ్మ నీదా? నాది. నీది కాదు, నాది. ఎవరిని అంటున్నాడో నాది అని? అమ్మ నాది అంటున్నా. నువ్వు చెప్పు అమ్మ నాది అని. అమ్మ నాది. చూసిరు కదా, ఇద్దరు కాసేపు ఫైటింగ్ చేసుకొని అది పాపం అలసిపోయి పడుకుంది. ఇంకా ఆ లోపే మేము అలంపూర్ ఆల్మోస్ట్ దగ్గర దాకా రీచ్ అయిపోయినాము. ఒక 10 minutes మేము ఇక్కడ నుంచి. అయితే లాస్ట్ ఇయర్ అనుకోకుండా మేము యాదాద్రి స్వర్ణగిరి వెళ్ళినాము యానివర్సరీకి. ఈసారి కూడా అన్ప్లాన్డ్ ట్రిప్. అసలు మాకు ఈ ఇయర్ యానివర్సరీకి ఎక్కడికి వెళ్ళే ప్లాన్ కూడా లేకుండే. ఆ ముందు రోజు సాయంత్రం ఆల్ ఆఫ్ ఎ సడన్ చరణ్ నా దగ్గరకు వచ్చి జోగులాంబ వెళ్దామా రేపు అని అంటే, అసలు ఎందుకు అన్నాడో తెలియదు కానీ అనుకోవడమే లేటు, ఇట్లా బయలుదేరిపోయి వచ్చేసినాము. మా ఏ ట్రిప్స్ అయినా ఏవైనా అట్లా సడన్గా ప్లాన్ చేసినవే ఉంటాయి. ముందు నుంచి అనుకొని వెళ్ళినవి చాలా తక్కువ ఉంటాయి. అప్పటికప్పుడు అనుకొని వెళ్తామన్నమాట ఎక్కడికి వెళ్ళినా కూడా. ఏంటో అట్లా సడన్ ప్లాన్సే సక్సెస్ అవుతాయేమో అనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, మేమైతే టెంపుల్కి రీచ్ అయిపోయినాం అనమాట. కార్ ఒక దగ్గర పార్క్ చేసుకొని లోపలికి వెళ్దామని వెళ్తున్నాము. ఆ వెళ్ళే ముందే ఆన్య స్టార్ట్ చేసింది అక్కడ ఉన్న బొమ్మలు చూసి కొనుక్కుంటా అని చెప్పి. ఇంకా దానికి ఏదో ఒకటి చెప్పి కన్విన్స్ చేసి లోపలికి అయితే తీసుకొచ్చినాము.
ఎంతమందికి తెలుసు అలంపూర్ జోగులాంబ టెంపుల్ అనేది మనకున్న అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటి అని. ఇప్పుడు నేను చెప్పేది వింటే నన్ను తిట్టుకుంటారు, కానీ నాకైతే అస్సలు తెలీదు. మేము ఈ ట్రిప్ ప్లాన్ చేసి చరణ్ జోగులాంబ వెళ్దాము అని అంటే నేను అప్పుడు గూగుల్ సర్చ్ చేసి తెలుసుకున్నా, కానీ నాకైతే అంతకుముందు తెలీదు. అండ్ ఇదే కాదు, ఇండియాలో ఉన్న చాలా పుణ్యక్షేత్రాల గురించి నాకైతే తెలీదు. ఇప్పుడు దాని గురించి నాలెడ్జ్ పెంచుకోవడానికి ట్రై చేస్తున్నా, జస్ట్ యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ వల్ల. అంతెందుకు అరుణాచలం కూడా ఒక 3-4 ఇయర్స్ ముందు వరకు చాలా మందికి తెలీదు, కానీ అది ఇప్పుడు చాలా ఫేమస్ ప్లేస్ టు విజిట్ లాగా అయిపోయింది. అదంతా నేను ఇన్స్టాగ్రామ్ వల్లనే అని నమ్ముతా. మీరేమనుకుంటున్నారు నా కింద కామెంట్ చేయండి, అవునా కాదా? అండ్ అలంపూర్ ఒక్కటే కాదు, ఆ మిగతా అష్టాదశ శక్తిపీఠాల్లో మిగతా 17 ఏంటో కూడా నేను మొన్న గూగుల్ చేస్తే తప్ప నాకు తెలియలేదు. అండ్ అందులో ఇది నేను విజిట్ చేసింది 3rd ప్లేస్. అంత నాకు తెలియకుండానే నేను కంచికి వెళ్ళిన అండ్ చాముండేశ్వరి టెంపుల్ మైసూర్కి వెళ్ళిన. ఇవి 2 కూడా శక్తిపీఠాలంట, మొన్నే చదివిన నేను. అండ్ దిస్ ఈస్ ద 3rd వన్. ఎందుకో అంటే ఈ ఉన్న 18 శక్తిపీఠాలు విజిట్ చేస్తే ఆల్మోస్ట్ అన్ని పార్ట్స్ ఆఫ్ ఇండియా కవర్ అయిపోతుంది అనుకుంటా మనము ట్రావెల్ చేయడము. అండ్ కొన్ని శ్రీలంక అక్కడిక్కడ కూడా ఉన్నాయి అనుకోండి, అవి కూడా ట్రై చేద్దాం. అండ్ ఇయర్లీ వన్స్ ఆర్ ట్వైస్ స్పిరిచువల్ ట్రావెల్ కూడా ఉండడం మంచిదే కదా, మనకి కూడా కొంచెం పాజిటివిటీ వస్తుంది. ఎప్పుడు ఎంజాయ్మెంట్ కోసం ట్రావెల్ చేయడమేనా, అప్పుడప్పుడు ఇట్లా దేవుడి కోసం కూడా వెళ్ళాలి కదా. ఎందుకో ఈ యానివర్సరీకి గట్టిగా గోల్ పెట్టుకున్నా అనమాట. 18 శక్తిపీఠాల్లో 3 కవర్ చేసిన, ఇంకా 15 కవర్ చేయాలి అని గట్టిగా అనుకున్నా. ఇవన్నింటికి మనం ట్రావెల్ చేస్తే ఎవ్రీ కార్నర్ ఆఫ్ అవర్ కంట్రీ కాకపోయినా అట్లీస్ట్ మోస్ట్ ఆఫ్ ద పోర్షన్ మనం మంచిగా ట్రావెల్ చేయొచ్చు కదా ఫస్ట్. అందుకే నేను గట్టిగా అనుకున్నా ఈ అష్టాదశ శక్తిపీఠాలు అంటే 18 శక్తిపీఠాలు మ్యాక్సిమం కవర్ చేయడానికి అయితే ట్రై చేస్తా. చూద్దాం వర్కౌట్ అవుతాయా అవ్వవా, నేను సక్సెస్ అవుతానా అవ్వనా అని చెప్పి. జోగులాంబ టెంపుల్ విజిట్ చేసి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత నాకు అక్కడ బ్లౌజ్ పీస్ అండ్ బ్యాంగిల్స్ ఇస్తే అవి అక్కడికక్కడే కూర్చొని వేసుకున్నా అనమాట. అండ్ ఆ తర్వాత ఆ చుట్టుపక్కల చాలా శివాలయాలు ఉన్నాయన్నమాట. బాలబ్రహ్మేశ్వర స్వామి టెంపుల్స్ అని చాలా ఉన్నాయి, 9 ఏమో ఉన్నట్టున్నాయి. అన్నింట్లోకి వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాం మంచిగా. టెంపుల్ కట్టడాలను చూపించినప్పుడు మీరు అబ్జర్వ్ చేసి ఉండకపోతే ఒక్కసారి బ్యాక్ వెళ్ళి చూడండి. ఓల్డ్ కట్టడం అయ్యేసరికో ఏమో తెలీదు, లేకపోతే ఎవరన్నా దాడులు చేసిరో ఏమో తెలియదు, కానీ ఆర్కిటెక్చర్ మొత్తం ఇట్లా డ్యామేజ్ అయ్యి క్రాక్స్ వచ్చి అట్లా ఉందన్నమాట. అన్ని డ్యామేజెస్ ఉన్నా కూడా ఇప్పుడు ఆ టెంపుల్ని చూసినా కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఆర్కిటెక్చర్, ఆ చెక్కడం అదంతా ఎంత మంచిగా అనిపించిందో. అంటే అప్పట్లోనే ఇంత టాలెంటెడా అని అనిపించింది. ఇంకా ఆ డ్యామేజెస్, ఆ పగుళ్ళు, ఆ క్రాక్స్ అవన్నీ లేకపోతే ఇంకెంత బాగుండేదో. చూస్తేనే బాధ అనిపించింది. అంటే మీకేమన్నా తెలుసా, ఎవరన్నా కావాలని డ్యామేజ్ చేసిర్రా అంటే దాడిలాగా చేసి, లేదంటే నిజంగా పాతబడి అవి అట్లా అయిపోయినాయి అనేది తెలిస్తే నాకు కింద కామెంట్ చేయండి. నాకు నిజంగా తెలుసుకోవాలని ఉంది. అక్కడ ఉన్నంతసేపు అసలు టైం కూడా తెలియలేదు, చాలా తక్కువ ఉండే అనమాట రష్. అండ్ ఇంకో మాట, ఎవరన్నా జోగులాంబ టెంపుల్కి వెళ్ళాలని అనుకుంటే ఇప్పుడే ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే ఖచ్చితంగా కమ్మింగ్ ఇయర్స్లో అది సోషల్ మీడియా అంటే ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ ఖచ్చితంగా వైరల్ అవుతుంది, ఫేమస్ అవుతుంది. అండ్ అప్పుడు జనాలు ఎగబడి పోతుంటారు. అప్పుడు ఇంత ప్రశాంతంగా టెంపుల్ అంతా తిరగలేము అండ్ ఇంతసేపు కూడా దర్శనం చేసుకోలేము. మేమైతే మస్తు సేపు చేసుకున్నాము దర్శనము. అండ్ చాలాసేపు ఊరికేనే టెంపుల్లో అన్ని టెంపుల్స్ తిరుక్కుంటూ అక్కడ నడుచుకుంటూ ఉండే అనమాట. అండ్ బయటకు వచ్చిన తర్వాత తుంగభద్ర రివర్ ఉంది అని అంటే అక్కడికి కూడా పైకి స్టెప్స్ ఉన్నాయి ఎక్కడానికి. ఆ స్టెప్స్ ఎక్కి ఊరికే అట్లా రివర్ చూసి ఒక వీడియో క్లిప్ తీసుకొని ఆన్యాక్ బొమ్మలు కొనడానికి వెళ్ళినాం అనమాట. ఏం కొనుక్కున్నావే? ఓయ్ ఏం కొనుక్కున్నావు? డాక్టర్ కిట్టు, స్ట్రాబెర్రీ ఫ్యాన్, గ్రేప్ ఫ్యానా? సరే. ఇంకా అదేవో 3 బొమ్మలు కొనుక్కున్న తర్వాత మేము వెనకాల కార్లో వేసిన బెడ్ కొంచెం గాలిపోయింది అని చెప్తే చరణ్ దాన్ని ఎయిర్ పంప్ చేస్తున్నాడు అనమాట. ఆన్య కూడా చూస్తూ ఉండే అసలు అది ఎట్లా కొడుతున్నాడు గాలి అని చెప్పి. అది బొమ్మలు కొనేదాకా టెంపుల్లో ఉన్నంతసేపు మధ్య మధ్యలో బొమ్మలు అని చెప్పి సతాయిస్తూనే ఉంది. కానీ ఇంకా తప్పలేదు, దాన్ని ప్రశాంతంగా బుజ్జగించి ఏదో ఒకటి చెప్పి అట్లా అంతా తిప్పినామన్నమాట. మొత్తం తిరిగి తీరా బొమ్మలు కొనిద్దాము అని చెప్పి తీసుకొస్తే అది కొనుక్కున్నది ఏవో ఫ్యాన్లు, ఏదో డాక్టర్ కిట్ అంతా. ఇంకా మనం ఏం చెయ్యలేము, వాళ్ళ మూడు ఎప్పుడు ఎట్లుంటుందో మనం ఎక్స్పెక్ట్ చేయలేం. కాబట్టి బయటికి ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఇంకా వాళ్ళు ఏం చెప్తే అది అప్పుడప్పుడు వినడం తప్ప మనకు వేరే ఆప్షన్ కూడా ఉండదు. అవును, ఇంతకీ నేను అడగడం మర్చిపోయా, మీకు అష్టాదశ శక్తిపీఠాలు ఏంటో అంటే ఉన్నాయి అని తెలుసా? అట్లీస్ట్ అవి ఏంటో తెలుసా? తెలిస్తే నా కింద కామెంట్ చేయండి. అండ్ అట్లానే మీరు అందులో ఏవేవి విజిట్ చేశారు, ఏవేవి విజిట్ చేయలేదు అని కూడా నా కింద మెన్షన్ చేయండి కదా ప్లీజ్.
దర్శనం మొత్తం అయిపోగొట్టుకొని మేము ఇంకా మంచిగా రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ చేసినాము. అదేందో కానీ ఈ మధ్య మేము ఎక్కడికి వెళ్ళినా కూడా దారిలో పెద్ద హనుమంతుని విగ్రహం అయితే కనిపిస్తుంది. మొన్న విజయవాడకి వెళ్ళినప్పుడు అంతే, ఇప్పుడు కూడా అంతే. ఏంటో అంటే మంచిగా అనిపిస్తుంది, అంటే ఆ ఫీలే బాగుందనమాట 2 ప్లేసెస్లో అట్లనే కనిపించేసరికి. ఇంకా దర్శనం మొత్తం అయిపోగొట్టుకొని కార్లో కూర్చునే అంత వరకే నా మైండ్ డైవర్ట్ అయ్యి ఉండే. వన్స్ ఇట్లా కార్లో కూర్చొని రిటర్న్ స్టార్ట్ అవ్వంగానే కడుపులో మామూలుగా అవ్వలేదు, ఆకలి గోకి చంపి పడేసింది, పిచ్చెక్కిపోయింది అనమాట. ఇంకా పక్కనే జస్ట్ ఇట్లా అలంపూర్ దాటగానే లెఫ్ట్లో సైడ్లో ఆపుకొని, ఎలాగో మేము పార్సెల్స్ అన్నీ కట్టుకొని వచ్చినాం కాబట్టి ఆపుకొని దానికి తినిపించేసి టక్క నేను కూడా తినేసిన, మంచిగా కడుపు నిండా తినేసిన. ఆ గ్యాప్లోనే ఫుల్గా చల్లగా గాలి వస్తుంటే మేము ఆపుకున్నప్పుడు ఆ పక్కనే ట్రాక్ ఉంటే అదే టైంకి ట్రైన్ కూడా పోతుండే అనమాట. నాకేదో ఇప్పుడు అంటే ఒక గుడికి లేకపోతే వేరే ఊరికి అంత ట్రావెల్ చేసిన ఫీలింగే రాలేదు. ఏదో సరదాగా టైంపాస్కి పిక్నిక్ వచ్చిన ఫీల్ ఉంది. అంటే కరెక్ట్గా మంచిగా చల్లగా గాలి వచ్చే టైంలో ఆపుకొని తినడము, ఆ పక్కన ట్రైన్ పోతుంటే చూడడం, అదేదో సరదాగా అనిపించింది నాకైతే. మేం తిన్నది తీసుకెళ్ళింది పోపన్నమే అయినా కూడా ఇంట్లో నుంచి తీసుకెళ్ళింది కాబట్టి అప్పుడున్న ఆకలికి అది పంచభక్ష పరమాన్నలాగా అనిపించింది. ఫుల్గా తినేసి మంచి ఒక గ్లాస్ టీ తాగేసి మేమైతే కార్లో కూర్చొని మళ్ళీ స్టార్ట్ చేసినాం అనమాట రిటర్న్ జర్నీ. యాక్చువల్గా దారిలో గద్వాల్ కూడా ఉండే. ఆ టైంకి నాకు ఎందుకు గద్వాల్ చీరలు అనేది వెలగలేదు, లేకపోతే ఆగి ఒక 2-3 చీరలు కొనుక్కొని వచ్చేదాన్ని కావచ్చు, మరి తెలీదు. కానీ ఇంటికి వచ్చిన తర్వాత గద్వాల్ అనే ఒక పదం విన్న తర్వాత అర్రే గద్వాల్ చీరలు ఎట్లా మిస్ అయిపోయినాము అని అనిపించింది. కానీ ఏం చేయలేం కదా, ఇప్పుడు ఎన్ని అనుకుని ఏం లాభం చెప్పండి. కనిపిస్తున్న కృష్ణని చూసి ట్రావెల్ అయితే కంటిన్యూ చేసినాం. చూస్తున్నారు కదా, ఆన్యకి నిద్ర రావట్లేదంట, ఇంకా నా మీదకి వచ్చి కూర్చుంది. మేము అట్లా పాటలు వినుకుంటూ పాడుకుంటూ చూసుకుంటూ జర్నీ అయితే కంటిన్యూ చేస్తూ ఉన్నాం, ముచ్చట్లు పెట్టుకుంటూ. అండ్ టైం పాస్కి కొంచెం దూరం పోయిన తర్వాత పక్క కాపుకొని మళ్ళీ ఇంకో రౌండ్ టీ తాగినాము. అండ్ ఎంతమంది రిలేట్ అవుతారో నాకు చెప్పాలి ఈ విషయానికి. అంటే ట్రావెల్ చేస్తున్నంతసేపు ఏదో ఒక స్నాక్స్ కావాలి అని అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. నేనైతే నార్మల్ టైంలో స్నాక్స్ తినడం అవి తక్కువే, కానీ ట్రావెల్ చేస్తున్నంతసేపు అంటే కార్లో అయినా బస్లో అయినా ఎక్కడికైనా ఏదో ఒకటి నవ్వులుతూ ఉండడం నాకు అలవాటు. సేమ్ నాలాగే ఆన్య కూడా ఉంది. అది కూడా ఎప్పుడు ఏదో ఒక చిప్స్ అది ఇది తింటూ ఉంటుంది, ట్రావెలింగ్లో మాత్రమే. ఈ విషయంలో నాతో మీరు ఎంతమంది రిలేట్ అవుతారో కింద కామెంట్ చేయండి. అండ్ ఎట్టకేలకి ఫైనల్గా హైదరాబాద్కి అయితే రీచ్ అయిపోయినాము. మార్నింగ్ 8కి స్టార్ట్ అయిన జర్నీ ఈవినింగ్ 4:35కి అట్లా ఎండ్ అయిపోయింది. ఆ బిల్డింగ్స్ చూడంగానే నాకు ఎక్కడ లేని ఆనందం వచ్చేసింది. ఇంకా ఇంటికి వచ్చేసినాము అని చెప్పి ఈవినింగ్ 5 o'clockకి ఇంటికి రీచ్ అయిపోయిన తర్వాత ఫ్రెష్ అయిపోయి ఊరికే అట్లా పడుకున్నా నేను ఒక గంటన్నర. ఎందుకంటే మేము ఈవినింగ్ డిన్నర్కి వెళ్దాం అనుకుంటున్నాము. ఎట్లాగో మార్నింగ్ వంట ఏమీ చేయలేదు, అండ్ ఇవాళ యానివర్సరీ స్పెషల్ డిన్నర్కి వెళ్దాము అని చెప్పేసి ప్లాన్ చేసుకొని వెళ్ళంగానే ఒక 2 hours రెస్ట్ తీసుకున్నాము. ఏం పని చేయలేదు. 7:30 వరకు అట్లా టైంపాస్ చేసేసి 7:30 తర్వాత డిన్నర్కి వెళ్దాము అని అనుకొని ఏ రెస్టారెంట్కి వెళ్ళాలి అని చెప్పి ఒక అరగంట డిస్కషన్ అయింది. ఎప్పుడు రొటీన్గా ఏం తింటాము అని చెప్పి ఏమన్నా చైనీస్ రెస్టారెంట్కి వెళ్దాము అని చెప్పి ప్లాన్ చేసి ఏదో రెస్టారెంట్కి అయితే తీసుకోపోయిండు. సీరియస్లీ నాకైతే పేరు కూడా తెలీదు. ఇక చైనీస్ అన్నాక ఏడికి పోయినా ఒకటే కదా అని చెప్పి అయితే వెళ్ళిపోయినాము. తినడానికి వెళ్తున్నాము. ఇంకా రెస్టారెంట్కి అయితే రీచ్ అయిపోయినాము. ఆల్మోస్ట్ 9:15 అయింది. మస్తు ఆకలి అవుతుండే. ఆ టైంకి అనిపించింది ఏదన్నా మంచిగా కడుపు నిండా అన్నం దొరికే రెస్టారెంట్ ఉంటే బాగుండేదేమో అని. కాకపోతే ఇక్కడ పిజ్జాలు నూడిల్స్ అవి తప్ప ఇంకేం ఉండవు కదా ఎట్లాగో. ఇంకా అవే 2 మాక్టైల్స్, 2 ఏవో స్టార్టర్స్, ఇంకా వెజ్ నూడిల్స్, ఒక పిజ్జా అట్లా ఆర్డర్ చేసుకున్నాము. అదొచ్చే లోపు 4 ఫోటోలు 4 వీడియోలు కొంచెం డైవర్ట్ అవ్వడానికి తీసుకుందామని అనుకుంటే ఆన్యమ్మ చేసిన ఓవర్ యాక్షన్ చూడండి మీరే. ఇటు చూడవే, స్మైల్ చేయవే ఆన్య, ఫోటో. అర్రే నాటకాలు అట్లా నవ్వాలా ఫోటోకి? ఎవరు చెప్పారు? అంకుల్ తెలుసా నీకు? అంకుల్ చెప్పిండంటే. ఏ అంకుల్ చెప్పిండు నీకు?
స్మైల్ చేయి. చూసిరు కదా అది చేసిన ఓవర్ యాక్షన్ ఫోటో దిగమంటే. ఇంకా ఇట్లా ఫోటోలు వీడియోలు మా టైంపాస్ మేము చేసే గ్యాప్లోనే ఒక ఐటెం తర్వాత ఒక ఐటెం వెంటనే రావడం స్టార్ట్ అయింది. ఇంకా మాకు అంటే మాక్టైల్స్ జ్యూసులు కూడా అవి కూడా వచ్చేసినాయి. ఇంకా 1 by 1 కానిచ్చేసినాము. ఫుడ్ అయితే బాగానే ఉంది, అంటే మరీ అంటే ఎక్స్పెక్ట్ చేసి తినరాకుండా ఉండే అంతలాగలైతే లేదు, కొంచెం బాగానే ఉంది. అంటే లిటిల్ బిట్ ఆఫ్ ఇండియన్ ఫ్లేవర్స్ అయితే యాడ్ చేసిర్రు. అన్నింటికంటే నాకు పిజ్జా ఎక్కువ నచ్చింది. అంటే మనము బయట పిజ్జాకి ఫేమస్ అని అనుకునే రెస్టారెంట్స్ కంటే ఇందులో నాకు నచ్చింది అనమాట. అంటే చాలా సాఫ్ట్ ఉంది, ఆ క్రస్ట్ కూడా గట్టిగా లేకుండా మంచిగా తినగలిగేలాగా ఉందన్నమాట. అండ్ అన్నింటికంటే ఈ రెస్టారెంట్ అంబియన్స్ చాలా బాగుంది. ఆనియన్ అయితే మస్తు ఎంజాయ్ చేసింది. అది ఫ్లోరింగ్లో చిన్న క్యానల్స్ లాగా, అంటే జస్ట్ ఒక 1 feet క్యానల్స్ లాగా అట్లా పెట్టి దానిలో వాటర్ వేసి, అంటే త్రూ అవుట్ ద రెస్టారెంట్ కింద ఫ్లోరింగ్ అంతా అట్లనే ఉంది, కనెక్టెడ్ క్యానల్స్ టైప్. దానిలో ఫిషెస్ అట్లా వేసిరు. పిల్లలు అయితే మస్తు ఎంజాయ్ చేస్తారు ఖచ్చితంగా. ఆన్య మార్నింగే లేచి కొంచెం తిరగడము అటు ఇటు అయ్యేసరికి కొంచెం క్రాంకీ ఉండే. ఆ ఫ్లోరింగ్లో కాలువలు పెట్టి అందులో చేపలు వేయాలన్న ఐడియా ఎవరికి వచ్చిందో కానీ వాడికి దండేసి దండం పెట్టాలి. ఎందుకంటే ఆన్య మూడు దానివల్లనే కొంచెం డైవర్ట్ అయ్యింది, లేకపోతే మాకు చాలా ఇబ్బంది అయ్యేది. ఎందుకంటే అది ఊరికి మాటికి కొంచెం తినడము, వాటి దగ్గరికి వెళ్ళి వాటిని చూసుకుంటూ ఎంజాయ్ చేయడము, మొత్తం ఉన్నంతసేపు వాటి దగ్గరికి వెళ్ళి వాటిని చూసుకుంటూనే ఉండే అనమాట. ఫైనల్గా మేము ఆర్డర్ చేసిన నూడిల్స్ కూడా వచ్చేసినాయి. ఇంకా అవి కూడా ఫినిష్ చేసేసి దానికి కూడా తినిపించేసి ఇంకా మేమైతే ఇంటికి స్టార్ట్ అయిపోయినాము. ఒక్కసారి రెస్టారెంట్ మొత్తం మీకు ఊరికే ఎట్లా ఉంది అనేది వ్యూ చూపిస్తా చూడండి. బట్ కాస్ట్ కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది నాకైతే. కాకపోతే తర్వాత అనిపించింది ఈ అంబియన్స్కి వాడు పెట్టిన క్వాలిటీకి ఆ మాత్రం ఉండడం దట్స్ ఓకే అని అనిపించింది. తర్వాత ఇంకా బయటికి వచ్చిన తర్వాత 4 ఫోటోలు దిగేసి మంచిగా ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయినాము. అంతే. ఇంకా ఫస్ట్లీ ఇక్కడి వరకు నా వీడియోని స్కిప్ చేయకుండా చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. అండ్ మీకు నా ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలని అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఐ విల్ కన్సిడర్ అండ్ అలాంటి వీడియోలు తీయడానికి నేను ట్రై చేస్తా. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. బాయ్.